ఏప్రిల్ 18వ తేదీన జీవముగల దేవుని మాటలు. లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనం నుంచి 75వ వచనం వరకు. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మదేవ, స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నేను ఈ దినం తండ్రి మీ బిడ్డలందరి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. రాబోయే శోధన కాలంలో మీ బిడ్డలందరినీ కాపాడండి. ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. స్తుతులు స్తోత్రములు తండ్రి, స్తుతులు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించండి అయ్యా. నరకానికి ఎవరు కూడా పోకుండా అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.